శ్రీమాత్రే నమః. వందే మాతరం. మనందరికీ బిల్వపత్రం అంటే మారేడు దళం గురించి తెలుసు, దాని విశిష్టత తెలుసు. నేను శ్రీశైలం వచ్చాను ఇందాక. అప్పటి నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు దారి వెంట చూస్తున్నాను, ఒక బిల్వ వృక్షం కూడా కనిపించట్లేదు ఏంటి అని. తీరా చూస్తే నా భాగ్యమా అని చెప్పని మహాబిల్వమే కనిపించింది. మహాబిల్వం అంటే ఇక్కడ ఇది చెట్టు ఈ విధంగా ఉంటుంది, మనం చూడొచ్చు. మామూలుగా ఒక మారేడు దళంలో అంటే 3 ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే 3 మొత్తం 9 ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇది కూడా పెద్ద పెద్ద ముళ్ళు కలిగి ఉంటుంది. ఇలాగ 3 అని చెప్పని ఒకదానికొకటి అతుక్కుని ఉంటుంది. దీన్ని మారేడులు అంటే బిల్వదళం అని చెప్పని అంటారు. చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది, ఎస్పెషల్లీ అడవుల్లోనే ఉంటుంది. ఇక్కడ శ్రీశైలం అడవుల్లో కూడా వెంటే దారిలో ఎక్కువ కనిపించలేదు, ఇప్పుడే కనిపించాయి. అందుకని చెప్పని ఇలాంటివన్నీ కోసుకొని ఇలా భద్రపరచుకుంటున్నాను అనమాట. ఈ మొక్క ఏదైనా చిన్నది దొరికితే బాగుంటే ఇంటికి పట్టుకెళ్ళిపోదామనంటే మొక్క చిన్నదేం దొరకట్లేదు, ఎంత వెతికినా కూడా పెద్దదే కనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే, శివశక్తులకి లేదా లక్ష్మీనారాయణలకి గణపతికి కానీ వీళ్ళందరికీ మారేడు దళంతో పూజ చేస్తే ఎంతో మంచి అనుగ్రహం దొరుకుతుంది వారిది. అలాగే చాలా హోమ ద్రవ్యాల్లో కూడా వీటిని మారేడు దళాలతో హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఏకబిల్వం శివార్పణం అనే దాంతో మనకు ఒక పెద్ద స్థుతి కూడా ఉన్నది. సో అటువంటి మహాబిల్వ వృక్షాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్గా ఇదే మొదటిసారి నాకంట పడ్డం కూడా. సో ప్రస్తుతానికి దొరికినన్ని బిల్వ దళాలు తీసుకొని మహాబిల్వ దళాలు తీసుకొని వెళ్తున్నాను. ఇంకెప్పుడైనా సరే ఈ మొక్కను పెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ. ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలి అని చెప్పని మీరందరూ కూడా ఇలా ఎక్కడ పోయినా, ఎస్పెషల్లీ ఇటువంటి క్షేత్రాలకి వెళ్తున్నప్పుడు ఇలాంటి బిల్వదళాల వృక్షాలు దొరుకుతాయేమో చూసుకొని వీలైతే వాటిని సేకరించి మన ఇంట్లో ఉన్న శివయ్యకి కానీ లేదంటే దగ్గరలో ఉన్న దేవాలయాన్ని కానీ అర్పించి ఆ అమ్మవారి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలి, మీరు కూడా అవ్వాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.